ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, లేదా వాళ్ళు భార్యని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు, భర్త విషయంలో భార్య సరిగా లేనప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఎట్ ది సేమ్ టైము భర్తకి అనుమానం ఎక్కువగా ఉన్నప్పుడు, ఏ భార్య అయినా సరే ఆస్తి లేకపోయినా బతకొచ్చు, అన్నం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ప్రేమ లేకపోయినా బతకొచ్చు. కానీ అనుమానంతో ఉన్న భర్తని భరించడం అంత సులువు కాదు. అనుమానం అనే మొలక వాళ్ళ మనసులో మొలిసింది అంటే అది పెరిగి 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 మహావృక్షం అవుతుంది. అనుమాన భర్తని భరించడం అనేది మరణం కంటే దారుణమైన విషయం. ఎప్పుడైతే మీ భర్త మీ పట్ల అనుమానంతో బిహేవ్ చేస్తున్నాడో, అనుమానిస్తున్నాడో, మిమ్మల్ని హింస పెడుతున్నాడో, వెంటనే అతని నుంచి మీరు దూరం వెళ్ళిపోండి. క్యాన్సర్కి 4 స్టేజెస్ ఎలా ఉంటాయో అలాగే అనుమానం విషయంలో కూడా అంతే. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, 4th స్టేజ్కి వచ్చేసరికి వాడు చావడము, మనల్ని చంపడము చేస్తాడు. కాబట్టి అలాంటి సిట్యువేషను, అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా, ఎవరైతే అనుమానించే భార్య కానీ, అనుమానించే భర్త కానీ, బోత్ సైడ్, నాట్ ఓన్లీ మెన్, నాట్ ఓన్లీ ఉమెన్ అని కాదు, ఎవరైనా సరే ఎవరినైనా అనుమానించడం అనేది మొదలైంది అంటే అది చావు కంటే భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే మీరు ఒకరి నుంచి ఒకరు వెంటనే విడిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, అనుమానంతో ఉన్న భర్తలు, వాడు సరిగ్గా ఉండడు, మనల్ని సరిగ్గా ఉండనివ్వడు. కాబట్టి మహిళలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీ భర్తకి మీ మీద అనుమానం స్టార్ట్ అయిందో దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చి వాడి మనసులోంచి ఆ అనుమానాన్ని తీసేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ చేసినా కూడా కొంతమంది శిఖామణులు ఉంటారు. వాడు మూర్ఖుడు, ఎంత చెప్పినా వినడు. వాడేంటంటే వాడికి ఏదైనా అనుమానం వస్తే ఆ అనుమానం మీదనే ఉంటాడు. కాబట్టి అనుమానాన్ని ఇంకా క్రియేట్ చేస్తాడు. అలాంటి వాడి దగ్గర మీరు మీ జీవితం సంతోషంగా ఉండదు. కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ భర్తనే కాదు, ఇక్కడ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే అనుమానిస్తున్నారు అంటే వాళ్ళ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. ఇది అందరికీ నేను ఇచ్చే సలహా. థ్యాంక్ యూ.